వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ పట్టణంలో ఓ కానిస్టేబుల్ వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది. మద్యం షాపుల వద్ద దురుసుగా ప్రవర్తిస్తూ సిబ్బందిని వేధిస్తున్నారంటూ షాపు యాజమాన్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాలు ఈ కథనంలో. బద్వేల్ పట్టణంలోని ఓ మద్యం దుకాణం వద్ద జరిగిన ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. స్థానిక కానిస్టేబుల్ గత రాత్రి తన స్నేహితులతో కలిసి బయట నుంచి తీసుకొచ్చిన మద్యం సేవిస్తున్నారని షాపు సిబ్బంది నిబంధనలను గుర్తు చేస్తూ ఇక్కడ బయట నుంచి తెచ్చిన మద్యం సేవించకూడదని చెప్పడంతో ఆయన ఆగ్రహానికి గురైనట్లు సమాచారం. దీంతో మరుసటి రోజు ఉదయం డ్యూటీలో ఉన్న సమయంలో అదే మద్యం షాపుకు వెళ్లిన కానిస్టేబుల్ అక్కడి సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించడంతో పాటు వారి సెల్ ఫోన్లను లాక్కొని దుర్భాషలాడినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో షాపు సిబ్బంది భయాందోళనకు గురయ్యారని చెబుతున్నారు. మద్యం షాపు యాజమాన్యుల కథనం ప్రకారం సంబంధిత కానిస్టేబుల్ ఇలాంటి ప్రవర్తన ఇదే మొదటిసారి కాదని, గతంలోనూ కూడా పలుమార్లు ఇదే తరహాలో వేధింపులకు పాల్పడినట్లు ఆరోపిస్తున్నారు. ఇన్నింటి జరిగి ఇష్యూ అవుతుంది. రాత్రి కానిస్టేబుల్ కోటి అనే వ్యక్తి మా స్వప్నాబాద్లోకి ఎక్కడో బయట మనం తీసుకొచ్చి కూర్చొని తాగాలంటే, అన్న బయట మనం తాగుతున్నాం, మేము ఎంఆర్పీ రేట్గా ఇస్తున్నాము, మా ముందు తాగాలంటే ఏమి తెచ్చుకుంటే ఏమి కానిస్టేబుల్ అనేసి కొంచెం రాష్ట్ర ప్రవర్తించి ఆమె మందు కౌంటర్లో పెట్టడం జరిగింది. పోయేటప్పుడు ఆ మందు నాకు కౌంటర్లో ఇవ్వడం జరిగింది. ఇచ్చినాక పొద్దున్నే 10 గంటలకు బాత్రూమ్ తెలిసిన వాటిని అతను వచ్చి మా భార్య మీద పడి చాలా అలచలు చేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఆ కానిస్టేబుల్ కోటి అనేది కఠిన చర్యలు తీసుకోవాల్సింది కోరుతున్నాం. నన్నే కాదు, అందరూ కోర్టు పెట్టుబడి పెట్టి వ్యాపారం కోసం వచ్చినాము. అన్ని షాపులో ఎవరు అడిగినా 10 ఉంటే 10 షాపులో అడిగినా అదే చెప్తున్నారు. అతని మీద అందరినీ ఇబ్బంది పెడుతున్నారు. అతని మీద మీరు చర్యలు తీసుకోవాల్సిందిగా మనం చుట్టూ కోరుకుంటున్నాను. చాలా అతను చేసే ప్రవర్తన చాలా బాధగా ఉంది. మేము ఎన్ని చెప్పకూడదు, అతను అడిగేటి దయ ఉంచి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇంట్లో వరకే వీడియో ఇస్తున్నాను. నేను ఎవరు వెళ్ళినప్పుడు మా సిబ్బంది అకౌంట్లో ఉంటే అతని దగ్గర అతను లాగడం, అతను పట్టణ పోవడము నా దృష్టిలో ప్రవర్తించిండు. అది కూడా బాధలోకి వచ్చి డ్రెస్ మీద ఈ బాధ చేస్తున్నారు. ఇదే మీకు నిజం కూడా అనుకోండి. చూడండి ఎట్లా చేస్తుందో వీడియో చూసి మాకు న్యాయం చేయండి. కొందరు వ్యక్తుల తీరుతో మొత్తం పోలీసు శాఖకి చెడ్డ పేరు వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి ఆరోపణలు నిజమైతే సంబంధిత కానిస్టేబుల్ పై తగిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని మద్యం షాపు యాజమాన్యులు కోరుతున్నారు. ఈ కథనం స్థానిక మద్యం షాపు యాజమాన్యులు సిబ్బంది చేసిన ఆరోపణల ఆధారంగా రూపొందించబడింది. సంబంధిత కానిస్టేబుల్ లేదా పోలీసు శాఖ నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది.